సో గురుగారు పిల్లల మొండి వైఖరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, చెప్పండి గురుగారు. మొండి వైఖరికి తల్లిదండ్రులు ఎక్కువ కారణం అమ్మా. వాళ్ళు పూర్వజన్మలో ఉన్న విశేషాలతో పాటు సొసైటీలో ఉన్న విశేషాలతో పాటు కుటుంబంలో ఉన్న విశేషాలతో పాటు తల్లిదండ్రులు కూడా కొంత బాధ్యత వహిస్తారు. ఆ తర్వాత పిల్లల్లో ఉండే మానసిక స్థితి కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుంటుంది. పిల్లల్లో ఏమాత్రం నేను ఇది డిమాండ్ చేస్తే మమ్మీ ఇవ్వడు, డాడీ ఇవ్వడు, హఠం చేస్తే తప్పితే వీళ్ళు ఇవ్వరు అనే దృష్టి కనుక పిల్లగాడికి పడ్డదంటే, పిల్లగాడికైనా సరే పెళ్ళైనా సరే వాళ్ళెంబటి తల్లిదండ్రులని మలుచుకుంటారు. అది ఏ సమయంలో ఉంటుంది అని అంటే మనం చెప్పలేం. 5వ ఏటని రావచ్చు, 8వ ఏడు రావచ్చు, 12వ ఏడు రావచ్చు. బట్ విశేషం ఏంటంటే కొన్ని విషయాలు అయితే మనం చెప్పుకోవాలి. తండ్రి ఉన్నప్పుడు తల్లి ప్రవర్తించే తీరు పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. తండ్రి ఎదుట కోపడతారు పిల్లల్ని. తండ్రి అటు పోగానే 5 రూపాయలు ఇవ్వటము, 10 రూపాయలు ఇవ్వటము చేస్తుంటారు. అట్లాగే తండ్రి కూడా తల్లి దగ్గర ఒక రకంగా ఉంటాడు. తల్లి అవతలైన 5 రూపాయలు 10 రూపాయలు తల్లికి తెలియకుండా ఇస్తుంటాడు. ఇది ప్రేమతో ఉంటుంది. వాళ్ళు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఆకలి అయినప్పుడు ఏదో తింటారనే ఉద్దేశం అయితే మంచిదే. కానీ వాళ్ళది వేరు భావంతో ఆలోచించి డబ్బులు లేనప్పుడు, అవసరమైనప్పుడు వాళ్ళు దాన్ని వేరే ఐడియాలతోటి కరెక్షన్ చేసుకుని ఉంటారు. ఒకరికి తెలియకుండా ఒకరు. అది ఈ విధమైన అలవాట్లన్నీ కుటుంబంలో ఉండుంటాయి. అది ప్రతి కుటుంబంలోనూ ప్రేమరీత్యా ఉంటాయి. అది దాన్ని మనమే కామెంట్ చేయలేం. కానీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ మొండిగా అవ్వటానికి. రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనిషి తప్పు చేస్తే, మనిషి మగ కావచ్చు, ఆడ కావచ్చు, తప్పు చేస్తే ఆ తప్పుని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పలేనప్పుడు ఈ లోపల ఉన్న హఠము, ఎదురు తిరిగే తత్వము, ఇవి మొగ్గ తొడిగి పువ్వు అవుతాయి. సో ఇట్లాంటివన్నీ కారణాలు ఏంటంటే, తల్లిదండ్రులు చూపించే స్వభావాలు కుటుంబంలో చాలా ముఖ్యమైన పని చేస్తాయి పిల్లల మనసుల్లో. తల్లిదండ్రులు మాట్లాడే విధానము, ప్రవర్తించే విధానము, ఒకరి మీద ఒకరు చూపించే గౌరవ మర్యాదలు, ఇవన్నీ పిల్లల మీద రిఫ్లెక్ట్ అవుతాయి. పసితనంలో పర్వాలేదు, కానీ 8-9 ఏళ్ల నుంచి వాళ్ళు కుటుంబాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళ కన్వీనియంట్గా వాళ్ళు తిప్పుకుంటూ ఉంటారు పరిస్థితుల్ని. పిల్లలు దీనివల్ల ఏంటంటే మనకి మంచి వైరస్ తొందరగా అంటదు, ఏదన్నా బ్యాడ్ వైరస్ త్వరగా అంటుతుంది. మలేరియా అనుకుంటే చప్పున అంటుతుంది, అదే కలరా చప్పున అంటుతుంది. మంచివి అంటవు, ఇమ్యూనిటీ శక్తి ఇచ్చే బ్యాక్టీరియా మనకు తొందరగా అంటుంది. సో అలాంటి ఈ జీవ పదార్థంలో బ్యాడ్ తొందరగా అంటుతుంది.